హరే కృష్ణ అండి. అందరికీ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే ఈ బ్యాంగిల్ సెట్‌లో కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ అనేది చెప్తానండి. దానివల్ల బిగినర్స్‌కి చాలా యూజ్ అండి. మీకు ఆల్రెడీ మేకింగ్ తెలుసు అనుకుంటే మీకు యూజ్ అవ్వకపోవచ్చు. బట్ మీకు తెలియని టిప్ కూడా ఉండొచ్చు. నేనైతే ఎప్పుడన్నా నాకు ఇలాంటి సెట్ వచ్చింది అనుకోండి, నాకు టైం ఉన్నా లేకపోయినా ఆన్ టైం డెలివరీ చేయడానికే ట్రై చేస్తాను. ఈ కస్టమర్ మనకి అక్క మీరు ఎప్పుడు చేసిచ్చినా పర్లేదు, టైం తీసుకునే చేయండి, నాకు అర్జెంట్ ఏం లేదని చెప్పారనమాట. సో అందుకని నేను కొంచెం లేట్ అయితే చేశాను. ఎందుకంటే బిఫోర్ ఆర్డర్స్ ఏవైతే కన్ఫర్మ్ అయిపోతాయో అవి చూసుకొని మనం చేయాలి కదా. సో అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు గ్రీన్కి బదులుగా రెడ్ కలర్ పట్టుకెళ్ళిపోయాను అనమాట. ఇలా బాక్స్లో నేను ఊరెళ్ళినా కూడా వర్క్ చేయడానికి ఐటమ్స్ పట్టుకెళ్తానండి. సో ఇలా పట్టుకెళ్ళినప్పుడు దేనికి అవి సపరేట్ చేసుకుంటాను. దేనికి రెడ్ కలరు థ్రెడ్ పెట్టాలి, దేనికి గ్రీన్ కలర్ పెట్టాలి అనేది మనం ముందుగానే ప్లాన్ చేసుకొని పెట్టుకుంటే ఇలాగా కొంతసేపు థ్రెడ్ బ్యాంగిల్కి అతికిచ్చాక డ్రై అవ్వనివ్వాలండి. నేనైతే ఇలా పెట్టుకుంటాను. డ్రై అయిన తర్వాతే థ్రెడ్ వ్రాపింగ్ చేయడానికి నాకు నచ్చుతుంది. అండ్ కొంతమంది జస్ట్ థ్రెడ్ పెట్టిన వెంటనే కూడా చేసేస్తారు. నాకు దానివల్ల ఏమవుతుందంటే కొంచెం నేను ఎప్పుడైనా థ్రెడ్ వ్రాపింగ్ చేసినప్పుడు కొంచెం లాగి గట్టిగా చేస్తా అనమాట. సో దానివల్ల నాకు డ్రై అయితేనే కంప్లీట్గా నచ్చుతుంది. సో ఈ సెట్ చేయడానికి మనం థ్రెడ్స్ అనేవి చుట్టు పెట్టుకున్నాము. మీకు ర్యాపింగ్ చూపించలేదు కదా, ర్యాపింగ్ కూడా చూపిస్తాను. అండ్ దీనికి వచ్చేసరికి గోల్డ్ వేయాలి, బట్ మనం గ్రీన్ వేసామన్నమాట. సో అయితే థ్రెడ్ వ్రాపింగ్ చేస్తున్నప్పుడు గట్టిగా పట్టుకొని లాగాలండి. ఒక దారం ఇంకో దారం మీద పడకుండా చూసుకోవాలి. ఇది అనేది స్టార్టింగ్ నుంచి మనం ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ థ్రెడ్ని చేసుకుంటూ వచ్చామనుకోండి, మీకు చాలా ఈజీ ఉంటుంది. వన్స్ మనకి ప్రాక్టీస్ 2-3 బ్యాంగిల్స్ థ్రెడ్ వ్రాపింగ్ చేసిన తర్వాత దాని మీద డిజైన్ చేసేయకండి. చేయకుండా థ్రెడ్ పోయినా పర్వాలేదు, 2-3 టైమ్స్ అదే బ్యాంగిల్ మీద ప్రాక్టీస్ చేయండి. సేమ్ థ్రెడ్తో కాదు, థ్రెడ్ అనేది చేంజ్ చేసేసేయండి. సో దానివల్ల పర్ఫెక్షన్ అనేది వస్తుంది. ఒకసారి థ్రెడ్ చుట్టేసి మళ్ళీ అది చింపేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి అదే థ్రెడ్తో చుట్టాలి అంటే మాత్రం రాదు. సో ఈ కెమెరా పర్సన్ అయితే శ్రీహర్ష అనమాట. సో ఎండాకాలం వల్ల మనం బయట ఉండలేకపోతున్నాము, బెడ్రూమ్లో ఉండి ఏసీ దగ్గరే వర్క్ చేయగలము. సో కాబట్టి ఈ టైంలో నాకు హర్ష చిన్న చిన్న క్లిప్పింగ్స్ తీసాడు. ఇక్కడ మనం ట్రైపాడ్ సెట్ చేసుకొని తీసుకునే పాసిబిలిటీ కూడా మనకు లేదు. అయితే ఫస్ట్ అయితే హాఫ్ మూన్స్ ఇలా ప్లేస్ చేసుకున్నాను. ప్లేసింగ్ అనేది మీకు ఆల్రెడీ ఒకసారి వీడియో చేశానండి, సేమ్ బ్యాంగిల్స్. ఒక్కసారి ఎవరికైనా ఇంకా డౌట్స్ ఉంటే కనుక ఆ వీడియోకి వెళ్ళి చెక్ చేయండి. సో నేనైతే నైటు లేదు పగలు లేదు పని చేస్తూనే ఉంటాను. నాకు ఉన్న ఫ్రీ టైంలోనే నేను వర్క్ చేస్తాను అనమాట. హర్ష కెమెరాతో షూట్ చేస్తూ ఉంటే శ్రవణ్ మాత్రం డిస్టర్బ్ చేస్తున్నాడు మా ఇద్దరిని. సో వాడు చాలా అల్లరి అనమాట, చాలా చాలా అల్లరి. ఏంటంటే నువ్వు ఏ పనిలో ఉన్నా పర్వాలేదు, వాడికి మనం టైం ఇవ్వాలి, లేకపోతే అస్సలు ఒప్పుకోడు అనమాట. సో మీ పిల్లలు కూడా ఇలాగే ఉంటారా? మనం ఎన్ని వర్క్స్లో ఉన్నా వాళ్ళతో టైం స్పెండ్ చేయాలని వాళ్ళు కోరుకుంటారా? అండ్ ఇదైతే 4 కట్ మనం ఇందాక ర్యాప్ చేసాం కదండి, దానిపైన 3mm రౌండ్ అనేది అతికిస్తున్నాను. అండ్ నాకు పిల్లలు కూడా అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇలా హెల్ప్ చేయటం వల్ల వాళ్ళకి బ్యాంగిల్స్ పోతే ఏం పర్వాలేదండి, మళ్ళీ మనం ఇంకోసారి థ్రెడ్ ర్యాప్ చేసుకొని పెట్టుకుంటాము. కానీ వాళ్ళకి స్క్రీన్ టైంని తగ్గించాలి అంటే మనం మన వర్క్ని నేర్పించడంలో తప్పేం లేదు. వాళ్ళకి పర్ఫెక్షన్ 1 టైం 2 టైం రాకపోయినా 3rd టైం అనేది వస్తుంది. వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే డెఫినెట్గా చేయనివ్వండి, ప్రాబ్లం ఏం లేదు. అయితే ఇలా నేను 1 బై 1 ఒక డిజైన్ అయిపోయిన తర్వాత ఇంకో డిజైన్ను ఓపెన్ చేస్తానన్నమాట. చూసారా ఇక్కడ నేను బ్యాంగిల్స్ చేసుకుంటూ వీటితో గేమ్ ఆడుతున్నాను అనమాట. కొంచెం సేపు ఏదో క్వశ్చన్ అడిగితే పాపం అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మిడిల్ గేమ్లో. నేనైతే కంప్లీట్గా ఇలా సెట్ చేసేసాను. 1 బై 1 అతికించుకుంటూ పోతున్నాం అనమాట. అయితే ఈ లక్ష్మీ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, ఇవి నా దగ్గర 4 మాత్రమే స్టాక్ ఉన్నాయి. సో అయితే నేను ఈ 2-6 బ్యాంగిల్స్లో ఉన్నదాన్ని పీకేసి 2-4 బ్యాంగిల్ మీద వేస్తున్నాను అనమాట. అండ్ ఈ ప్రాసెస్ అంతా మీకు నార్మల్గా అర్థమైపోతుంది. నిన్న నేను లైవ్ చేసినప్పుడు నాకు కొన్ని బ్యాడ్ కామెంట్స్ వచ్చాయండి. బ్యాడ్ కామెంట్స్ అంటే మన ప్రొఫెషన్కి సంబంధించినవి కాదు. నాకు యాక్చువల్గా మెసేజెస్ అనేది డిసేబుల్ అవ్వలేదు, సో దట్ నేను రియాక్ట్ అవ్వలేదన్నమాట. ఇప్పుడు వాళ్ళ కోసం నాకు ఇప్పుడు ఎట్ ప్రజెంట్ నాకు ఏం మెసేజ్లు వచ్చాయో సత్యక స్క్రీన్ షాట్స్ తీసి పంపించారు. కానీ దాని గురించి ఏం రియాక్ట్ అవుతామండి, పని పాట లేకుండా చేతుల్లో ఫోన్లు పట్టుకొని ఎవడో ఏదో మెసేజ్ పెడితే దాని గురించి మనం డిప్రెస్ అయిపోవాల్సిన అవసరం లేదు.
వాళ్ళకి కామన్ సెన్స్ లేదు. అలాగే వాళ్ళకి అనవసరమైన విషయాలు ఇవన్నీ గూడా. మనం ఇంట్లో ఉండి ఇంటి పనులు చూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, మన రెస్పాన్సిబిలిటీస్ మనం అన్నీ కూడా సేమ్ టైంలో నిర్వర్తిస్తూ కూడా ఈ వర్క్ చేస్తున్నాము. కానీ వాళ్ళు పని పాట లేకున్నా చేతిలో ఫోన్లు పట్టుకొని ఇచ్చేస్తారు. వాళ్ళ పేరెంట్స్‌కి ఈ విషయం ఒక మెసేజ్ పెట్టినప్పుడు అదే విషయాన్ని, అదే మెసేజ్ వాళ్ళ పేరెంట్స్‌కి చూపించి మనకు పెట్టగలుగుతారా? వాళ్ళకి ఆ ధైర్యం ఉండదు. అలాంటోళ్ళ గురించి మనం ఏం మాట్లాడతాము చెప్పండి? వేస్ట్ ఆఫ్ టైం అనమాట. సో, అందుకనే వాళ్ళకి నేను ఇవ్వదలుచుకోలేదు. బట్ ఏంటంటే యూట్యూబ్ వాడు కూడా ఏం చేస్తాడంటే, వాడు అంటున్నాను నన్ను క్షమించండి. మాలాగా బయటకొచ్చి ఇలా చేయాలి అనుకునే వాళ్ళకి మీరు సపోర్ట్ చేయాలి గానీ, ఇట్లాంటి కామెంట్సు మాకు డిసేబుల్ చేసి మీరు ఇది చేయకూడదు. అది కూడా కరెక్ట్ కాదు. అండ్ నా తరపు నుంచి ఒక హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరెవ్వరూ ఆ బ్యాడ్ కామెంట్స్‌ని పట్టించుకోకండి. నేను కూడా పట్టించుకోను. ఎవడి కర్మాన్ని వాడే పోతాడు. సో, మనం మన వర్క్ పైనే ఫోకస్ చేద్దాము. ఒక పాజిటివ్ రియాక్షన్ వస్తుంది అంటే ఆబ్వియస్లీ నెగెటివ్ రియాక్షన్స్ కూడా వస్తాయి. వాటిని మనం పట్టించుకోకూడదు. ఫైనల్‌గా సెట్ అయితే రెడీ అయిపోయింది. మీకెలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.